ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ని మార్చుకుంటున్నాయి. యుఎస్ అయినా, చైనా అయినా, సో చాలా కంట్రీస్ మార్చుకుంటున్నాయి. ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీస్ ఫోకస్ చేసిన ఒక 10 పాయింట్స్, 10 టెక్నాలజీలో వాళ్ళు మెయిన్గా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నవి కొన్ని చూద్దాం మనం. వెరీ ఫస్ట్ పాయింట్ AI ప్లస్. ప్రతి రంగంలో ఇండస్ట్రీస్ కానీ, ట్రావెల్ కానీ, మెడిసిన్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ప్రతి కంట్రీ, చైనా కానీ, ఏ దేశమైనా సరే AI ప్లస్ అంటే ప్రతి రంగంలోకి ఏఐని ఎలా తీసుకెళ్లాలన్న దగ్గర ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కువగా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్, ఎక్కువగా R&D మీద, అంటే చాలా కొత్త ప్రొడక్ట్స్ ని తీసుకురావడానికి ఈ టెక్నాలజీస్ వాడి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫ్యూచర్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఎంబోడీడ్ AI కేవలం చాట్ బాట్లు మాత్రమే కాకుండా మనుషుల్లా పనిచేసే రోబోల కోసం ఏఐని అభివృద్ధి చేయండి, అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ కోసం ఎంబోడీడ్ ఏఐని డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టారు. ఇందులో కూడా ఈ ఎంబోడీడ్ AI హ్యూమనాయిడ్ రోబోట్స్ లో కూడా చాలా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే సెమీ కండక్టర్స్ లో చాలా కొత్త అవకాశాలు వస్తాయి. అమెరికా చాలా దేశాల మీద ఆంక్షలు పెడుతుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ అండ్ చిప్ తయారీ గురించి, సో ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఓన్ ఈ చిప్ తయారీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్తో ప్రపంచ స్థాయి యూనికార్న్ స్టార్టప్స్ రావాలి. సో దీనికి కూడా చాలా కంట్రీస్, డెవలప్ అయిన కంట్రీస్ క్వాంటమ్ కంప్యూటింగ్లో యూనికార్న్ స్టార్టప్స్ కోసం ఫోకస్ చేస్తున్నాయి. అలాగే 6G డెవలప్మెంట్. సో రాబోయే కాలంలో అతి వేగవంతమైన డేటా కోసం 6G నెట్వర్క్ని, 6G టెక్నాలజీని దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, BCI, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, మెదడు మరియు కంప్యూటర్ మధ్య అనుసంధానం చేసే అత్యాధునిక టెక్నాలజీ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇందులో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డేటా సెంటర్స్ నెట్వర్క్, దేశవ్యాప్తంగా కంప్యూటింగ్ సామర్థ్యం పెంచడానికి భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ఇందులో ఆపర్చునిటీస్ ఉన్నాయి. AI సెక్యూరిటీ, AI వల్ల కలిగే రిస్కులను అదుపు చేయడానికి ప్రత్యేకమైన సెక్యూరిటీ మరియు కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. AI సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఓల్డ్ మెథడ్స్ ని స్టాప్ చేసి AI మరియు రోబోటిక్స్ తో కూడిన స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇందులో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే AI డేటా సెంటర్స్ కోసం అవసరమైనటువంటి హ్యూజ్ విద్యుత్, భారీ విద్యుత్ ని హైడ్రోజన్ మరియు గ్రీన్ ఫ్యూయల్ వంటి క్లీన్ ఎనర్జీ, అంటే హైడ్రోజన్ మరియు గ్రీన్ ఫ్యూయల్స్ వంటి క్లీన్ ఎనర్జీ మీద కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. AI రంగంలో పనిచేయడానికి లక్షలాది మంది యూత్ కావాలి కాబట్టి, సో AI రంగంలోకి మార్చగలిగి ట్రాన్స్ఫార్మ్ చేసే స్కిల్ బేస్డ్ కంపెనీస్ లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేర్ ఎర్త్ ఖనిజాల మీద తనకున్న పట్టుని నిరూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి గ్లోబల్ సప్లైలో సో రేర్ ఎర్త్ రీసెర్చ్ మీద కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇట్లా కొత్త, అంటే ప్రతి దేశం కూడా కొత్త అవకాశాలని సెమీ కండక్టర్స్లో కావచ్చు, ఏఐలో కావచ్చు, హ్యూమనాయిడ్స్లో కావచ్చు, లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీలో కావచ్చు, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో కావచ్చు. సో ఐటీ పడిపోతుంది అని లేకపోతే నెగిటివ్ థాట్ కాకుండా ఈ ఏఐ వలన కూడా ఇప్పుడు ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఏఐ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీలో ఏఐని భాగం చేయడం, ఇలా సెమీ కండక్టర్స్ కానీ, సో ఇట్లా ప్రతి చోట కూడా కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్కి మీకు డెఫినెట్గా చాలా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి మీరు థింక్ చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా కొత్త రంగాల్లో ఇన్నోవేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ఫీల్డ్స్ మీద కూడా మీరు కొంత అవగాహన తెచ్చుకోవడం మంచిది. థ్యాంక్ యూ.